అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికెట్ అకైన్ తెలుగు. సో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి విండోస్ గురించి. సో విండోస్లో మనకి చాలాసార్లు ఎక్కువగా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా నా కంప్యూటర్లో అయితే నాకు ఎక్కువగా బ్లూ స్క్రీన్స్ కనబడుతూ ఉంటాయి ఈ విధంగా. సో గాయ్స్, ఇలా వచ్చినప్పుడు మనం మళ్ళీ దాన్ని రీఇన్స్టాలేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మన కంప్యూటర్ని రీసెట్ చేస్తే సరిపోయింది. సో అది ఎలాగో చూద్దాం ఈ వీడియోలో. బట్ గాయ్స్, గుర్తుపెట్టుకోండి, మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మీరైతే కంపల్సరీగా అయితే పవర్ అడాప్టర్ అంటే పవర్ యూస్ చేస్తున్నది ఈ ప్రాసెస్ అయితే చేయాలి. సో ఎనీహౌ guys, let's start the show. Hi everyone, please subscribe this Wikitech channel and tap on the bell icon to receive the further notifications. సో వెల్ గైస్, మీరు చూసుకోవచ్చు ముందుగా నా డెస్క్టాప్ మీద అయితే కొన్ని ఫైల్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో ఒకసారి మనం కంప్లీట్ రీసెర్చ్ చేద్దాం. సో దానికోసం విండోస్ బటన్, సెట్టింగ్స్, సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్ అప్డేట్ అండ్ సెక్యూరిటీ. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రికవరీ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో వెల్ గైస్, ఇక్కడ మనకి రికవరీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీసెట్ దిస్ పీసీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ స్టార్ట్అప్ అని. సో నేను అది యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో మనం ఇది క్లిక్ చేయాలి, గెట్ స్టార్టెడ్ అని. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఫస్ట్ వచ్చేసరికి మనకి కీప్ ఫైల్స్ ఎవ్రీథింగ్, సెకండ్ వచ్చేసరికి మనకి రిమూవ్ ఎవ్రీథింగ్ అని. సో మీరు కానీ కీప్ మై ఫైల్స్ అన్నారంటే మీరు ఏం చేద్దంటే మన ఫైల్స్ అలాగే ఉంటాయి డెస్క్టాప్ మీద, డాక్యుమెంట్స్లో, డౌన్లోడ్స్, ఫోల్డర్స్లో. సో మన ఫైల్స్ అయితే డిలీట్ అవ్వవు. బట్ దానికన్నా సరే మీరు నెక్స్ట్ మెథడ్ చూసుకున్న సెకండ్ ఆప్షన్ రిమూవ్ ఎవ్రీథింగ్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోద్ది. మనం విండోస్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో స్క్రీన్ ఫ్రెష్గా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. లేదు నాకు ఫైల్స్ కావాలి, జస్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ రీసెట్ అయిపోవాలి అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లికింగ్ ఆన్ ద రిమూవ్ ఎవ్రీథింగ్. సో ఇంక ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ అవడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అడుగుతుంది హౌ వుడ్ యూ లైక్ టు రీఇన్స్టాల్ ద విండోస్. సో మీకు కానీ ఇంటర్నెట్ స్పీడ్, హై ఇంటర్నెట్ స్పీడ్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గాయ్స్, ఇక్కడ నేను నా విషయంలో నాకు ఇంటర్నెట్ స్పీడ్ అన్లిమిటెడ్ హై స్పీడ్ ఉంది. సో నేను దానికోసం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సిస్టమ్ అనేది విండోస్ ఓఎస్ ఫైల్ని మనకి ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసి ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాలేషన్ చేసిద్ది. ఒక విషయం గమనించండి, మనకి కింద వాళ్ళు మెన్షన్ చేశారు మనకి ఫైల్ అనేది నియర్లీ 4 GB దాకా అయితే డౌన్లోడ్ అయ్యింది. ఓఎస్ ఫైల్ యాజ్ యూజువల్ అది కామనే. సో ఎనీహౌ నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నా క్లౌడ్ డౌన్లోడ్. సో ఈ యొక్క స్క్రీన్లో మనల్ని కొన్ని క్వశ్చన్స్ చూపిస్తుంది. ఇది కరెంట్ సెట్టింగ్స్ ఏం రిమూవ్ అవుతాయో, యాప్స్ రిమూవ్ అయిపోతాయి, డేటా మొత్తం రిమూవ్ అయిపోద్ది, డౌన్లోడ్ మొత్తం రీఇన్స్టాలేషన్ అయింది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ సెట్టింగ్ చేసుకుంటే మళ్ళీ ప్రీవియస్ విండో కార్డుకి వస్తుంది. సో నేనైతే సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఒకటి బాగా గమనించాలి, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ మనకి ఇంటర్నెట్లో నియర్లీ విండోస్ ఫైల్ అయినా 4 GB ఫైల్ అయితే డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా మన పేషెంట్స్ అయితే ఉండొచ్చు. సో వెల్ గైస్, నెక్స్ట్ స్క్రీన్లో ఇంకా మనం రీసెట్ మీద క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ పీస్లో అయితే మొత్తం రిమూవ్ అయిపోద్ది. సో మనం చెప్పుకున్న విధంగానే ఫైల్స్ వచ్చేసరికి నియర్లీ 3.3 GB ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది నోట్లో. సో అది డౌన్లోడ్ అయ్యింది. సో గైస్, ఎనీహౌ లెట్స్ స్టార్ట్ ద షో. సో వెల్ గైస్, ఆటోమేటిక్గా ఒకసారి 100% కంప్లీట్ అవ్వగానే మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయ్యింది ఈ విధంగా. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకి డెల్ కింద ప్రిపేర్ అవుతుంది విండోస్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి తెలిసిందే మనకి రీసెటింగ్ దిస్ పీసీ. సో మనం ఫైల్ అనేది ఓవరాల్గా డౌన్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా విండోస్ అనేది రీఇన్స్టలేషన్ అవుతుంది. సో దానికి ఫస్ట్ భాగంలో మనకు రీసెట్టింగ్ అనే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. సో వెల్ గ్యాస్, 99% అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనకి జస్ట్ 1% అయితే కంప్యూటర్ మళ్ళీ రీసెట్ అయింది. సో గ్యాస్, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్లో మన కంప్యూటర్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రీస్టార్ట్ అయితే అవుతూనే ఉంటుంది, బట్ భయపడక్కర్లేదు. సో వెల్ గ్యాస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు విండోస్ మనకి ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కదా ఆటోమేటిక్ ఫైల్. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది విండోస్ అనేది ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెరీ సూన్ మన సిస్టమ్ అయితే రెడీ అయిపోద్ది ఇంకా. సో గైస్, ఆల్మోస్ట్ మనకి ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఏ మూమెంట్ అండ్ స్క్రీన్ వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఇంక మనం డెస్క్టాప్ చూడడానికి జస్ట్ ఫ్యూ ట్యాప్స్ బిఫోర్లో ఉన్నాము. సో వెరీ సూన్ అయితే అయిపోయింది. సో గైస్, ఇంక ఈ ప్రాసెస్ మనకి తెలిసిందే మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీ అనేది ఇక్కడ. సో ఇండియా సెలెక్ట్ చేశాను. మనం యూఎస్ పెట్టుకున్నా పర్వాలేదు, బట్ నేను ఎక్కువగా ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నాకు సెకండరీ కీబోర్డ్ అక్కర్లేదు, స్కిప్ చేస్తున్నాను. సో వైఫై కనెక్ట్ చేయమంటుంది. సో కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను వైఫైకి. సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా వైఫై అయితే కనెక్ట్ అయిపోయాం మనం. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో గైస్, మనం ఇక్కడ విండోస్ యొక్క అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. సో మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇక్కడ ఇవ్వాలి. సో వెల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ మనం లాగిన్ అయిపోయిన తర్వాత మీ ల్యాప్టాప్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఎలిజిబుల్ అయితే ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ అయిపోండి. లేదంటే ఇక్కడ మనకి స్కిప్ ఉంది కదా, స్కిప్ చేయండి. సో నా ల్యాప్టాప్ ఫింగర్ ప్రింట్ ఎలిజిబుల్. సో నేను రిజిస్టర్ అవుతాను ఇక్కడ. సో వెల్ గైస్, ఫింగర్ ప్రింట్ పాటు మనకి అడిషనల్ సెక్యూరిటీ కింద మనకి పిన్ క్రియేట్ చేయమంటుంది. సో సమ్ కేసెస్ మనకి ఫింగర్ ప్రింట్ ఒకసారి ఓపెన్ అవ్వదు. సో మన చేతులు తడిగా ఉన్నా, స్వెట్ ఉన్నా సరే, సో అటువంటి టైంలో మన పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వదు. సో పిన్ క్రియేట్ చేసుకుంటున్నాను.
చేస్తున్నా. సో నెక్స్ట్ స్క్రీన్లో మనకి సెట్టింగ్స్ మీకు కావాలనుకుంటే ఎనేబుల్ చేయండి, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఇవి నా వరకు నాకు అక్కర్లేదు, సో నేను డిజేబుల్ చేసుకున్నాను. సో మీకు కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇంకా యాక్సెప్ట్ క్లిక్ చేస్తున్నారు బాటంలో. సో ఓవరాల్గా మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఇక్కడ మీ ఫోన్ నెంబర్కి లింక్ వస్తుంది, నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయి మనకి ఫోన్ నెంబర్. సో నేను అన్ని స్కిప్ చేస్తాను, డూ ఇట్ లేటర్. సో మీ ఫైల్స్ కానీ OneDriveలో సేవ్ చేసుకోవాలంటే నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. సో నేను OneDriveలో సేవ్ చేయట్లేదు ఏమి ప్రజెంట్ వరకు. సో నేను ఓన్లీ సేవ్ ఫైల్స్ స్పీచ్ క్లిక్ చేస్తున్నాను బాటంలో. సో కోర్టోనా హెల్ప్ మనకి తెలిసింది. సో మనకి ఆండ్రాయిడ్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, ఐఫోన్లో సిరి ఉంటుంది. సో ఆ విధంగానే మనకి విండోస్లో కోర్టోనా ఉంటుంది. సో నేనైతే ఇది పెద్ద యూస్ చేయను. సో నో క్లిక్ చేస్తున్నాను. మీకు కానీ కావాలనుకుంటే యాక్సెప్ట్ చేయండి. వెల్ గైస్ మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి పీసీ అనేది. సో వెల్ గైస్ ఫైనల్గా మనం చూసుకోవచ్చు మనకి సిస్టమ్ అనేది రెడీ అయిపోయింది, డెస్క్టాప్ ఓపెన్ అయిపోయింది. సో గైస్ మనం చెప్పుకున్న విధంగానే మనకి ఫైల్స్ మొత్తం అయితే డిలీట్ అయిపోయినాయి. సో మనకి ఫైల్స్ అయితే ఏమీ లేవు. సో కంప్లీట్గా అయితే కంప్లీట్ రీసెట్ అయిపోయింది. విండోస్ పీసీ ఫైల్స్ మొత్తం డిలీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ మనకి డి డ్రైవ్ అయితే సేఫ్టీగా ఉంటుంది. సో నో ఇష్యూ. బట్ ఏదైతే మనకి సి ఉంటుందో సి మొత్తం అయితే రిఫ్రెష్ అయిపోయింది. సో గైస్ దట్స్ ఇట్. సో వెల్ గైస్ ఐ వాస్ బ్యాక్ హియర్. సో గైస్ మనం చూసుకోవాలి కదా, మనం రీసెట్ చేసే టైంలో అయితే మనకి 2 ఆప్షన్స్ వస్తుంది. మెయిన్గా చూసుకోవాలి, కీప్ మై ఫైల్స్ అనే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రిమూవ్ ఎవ్రీథింగ్. కీప్ మై ఫైల్స్ అంటే ఏదైతే డెస్క్టాప్ మీద లోకల్ డిస్క్ డాక్యుమెంట్స్, పిక్చర్స్, వీడియోస్ లేదా డౌన్లోడ్స్ ఆ ఫోల్డర్స్లో అంటే సి డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఉంటాయి. కీప్ మై ఫైల్స్ కానీ సెలెక్ట్ చేస్తే కానీ, లేదు రిమూవ్ ఎవ్రీథింగ్ కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎవ్రీథింగ్ అయితే మొత్తం డిలీట్ అయిపోయింది. జస్ట్ నీట్గా మళ్ళీ మనం సిస్టమ్కి నీట్గా రీఇన్స్టాలేషన్ విండోస్ చేస్తే ఎలా ఉంటుందో సో ఆ విధంగా అయితే మళ్ళీ సి డ్రైవ్ వస్తుంది. సో ఎటువంటి ఇంకా మనం ప్రీవియస్గా ఉంచుకున్న ఫైల్స్ ఏమైతే ఉండవు, అంతే క్లీన్ అయిపోయింది. సో వెల్ గైస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్ స్మాల్ రిక్వెస్ట్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో డెఫినెట్గా చదివి నేను మళ్ళీ లెర్న్ చేసుకొని మీ ముందుకు వస్తాను. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం. టేక్ కేర్.